అందరికీ నమస్కారం. ఈరోజు మనతోటి ఎన్ఆర్ఐ టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇండియా వచ్చి ఎన్ని రోజులు అయింది? 3 weeks అయిపోయింది. మీరు యుఎస్లో ఉంటూ యుఎస్లో అక్కడ డాలర్స్తో పనిచేస్తూ డాలర్స్ చూస్తూ మీకు అసలు ఈ రాజకీయాల మీద ఎందుకు మనసు తిరిగింది? గుడ్ క్వశ్చన్. ఖచ్చితంగా ఏంటంటే ఒకటి, ఇక్కడ రాజకీయాలు స్వలాభం కోసం కాదు. ఎందుకంటే మేము ఇప్పుడు అమెరికాలో నేను నా భార్య ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నాం, మాకు డాలర్స్లో వస్తున్నాయి, సఫిషియెంట్గా ఫ్యామిలీ లీడ్ చేయగలుగుతున్నాం. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది మనము దేశంలో చూసుకుంటే వెనుకబడిన రాష్ట్రంగానే ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి సంక్షేమము లేకపోతే రాష్ట్రంలో ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు కూడా లేని పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం మళ్ళీ నార్మల్ కండిషన్లోకి రావాలి, రాష్ట్రం మళ్ళీ ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి, ప్రజలు లేకపోతే మా ఎన్ఆర్ఐ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీస్కి భద్రత ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక సుపరిపాలన ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. ముందు నుంచి రాజకీయాలు ఉన్నాము. కాకపోతే ఏంటంటే యాక్టివ్ పాలిటిక్స్లో మనం ఏదో బ్యాక్ సైడ్ చేసుకుంటా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసుకుంటా మనకున్న లోకల్, ఇప్పుడు మా కడప జిల్లాలో ఎట్లా ఉంటాయంటే కుటుంబం మీద ఎక్కువ ఆధారపడి నడుస్తుంటారు రాజకీయం అంతా కూడా. పార్టీలు అనేది ఉన్నా కూడా పార్టీల ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉన్న రోజుల్లో కూడా మేము రాజకీయం చేసాం. బట్ ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. కుటుంబ పాలన నుంచి పార్టీని నమ్మే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీని సపోర్ట్ చేయాలి, ఒక పార్టీతోనే మనం స్టాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ముందు నుంచి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ సింపథైజర్స్ని ఈరోజు యాక్టివ్గా టీడీపీఎస్గా పనిచేస్తున్నాను. సో ఒక మంచి పాలన అందించే నాయకుడికి సపోర్ట్ చేస్తే రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో అవసరం లేకపోయినా కూడా రాజకీయాల్లోకి వచ్చాం. పరిస్థితుల ప్రభావం వల్ల రాజకీయాల్లోకి వచ్చాం. నిజంగా చెప్పాలంటే మా వైఫ్కి ఇష్టం లేదు రాజకీయం అనేది. తనకి అసలు రాజకీయాలు చేయాలి, పాలిటిక్స్లో ఉండి జనాల దగ్గర తిట్టించుకోవాలి, జనాలతో మాట్లాడాలనే ఉద్దేశం ఆమెకు నచ్చదు. కాకపోతే నాకున్న ప్యాషన్ తోటి నాకు ఇష్టం పబ్లిక్ సర్వీస్ లేదా సోషల్ సర్వీస్ చేయాలి, కొంచెం జనాలకి పనికొచ్చే పనులు చేయాలి ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి వచ్చాం. అది కాస్త ఈరోజు యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాల్సిన పరిస్థితి దారితీసింది. 2024 ఎలక్షన్కి ఎన్ని రోజుల ముందు మీరు యుఎస్ నుంచి ఇండియా వచ్చారు? ఒక 1 month బిఫోర్ ఎలక్షన్ వచ్చా. అంటే ఇప్పుడు అక్కడ మీరు జాబ్ చేస్తారు కదా, అక్కడ పర్మిషన్ ఇస్తారా ఇలా ఇంటికి వెళ్తాం ఇలాంటి? ఏమి ఇవ్వరు. సో ఒకటి ఏంటంటే మనము ఏదో ఉన్న లీవ్స్ అని వాడుకోవాలి, లేకపోతే లాస్ ఆఫ్ పే రావాలి. అప్పటికే నేను 2 సార్లు వచ్చిపోయాను. ఎలక్షన్ ముందు కూడా ఏంటంటే ఎలక్షన్ మాకు తెలుసు షెడ్యూల్ మారడం వల్ల ముందు అనుకున్న డేట్స్ తర్వాత మళ్ళీ కొత్త డేట్స్ వచ్చాయి. సో 2 సార్లు నేను లీవ్ పెట్టాల్సి వచ్చింది. లీవ్స్ అన్నీ అయిపోయినా కూడా ఎలక్షన్ టైంలో మనం లాస్ ఆఫ్ పే పెట్టుకుని మన డబ్బులు జీతం వదులుకొని ఎక్కడికి వచ్చాం. ఎందుకంటే అప్పుడు దాకా మనం చేసిన పని లేకపోతే మనం అంటే ఎన్ఆర్ఐ టీడీపీ సైడ్ నుంచి మేము చాలా పనులు చేసాం. అప్పటికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేసాం, తర్వాత ఓటర్ ఎన్రోల్మెంట్లో పార్టిసిపేట్ చేసాం, ఇన్ఫ్లుయెన్సర్స్ కాల్ చేస్తూ వచ్చాం, లేకపోతే బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేయడానికి ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఫేక్ ఓట్స్ ఐడెంటిఫికేషన్ కోసం పనిచేసాం. ఇవన్నీ చేస్తూ గ్రౌండ్లో క్యాంపెయిన్ చేయాలి, వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరించాలి, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చేసిన అరాచక పాలన గురించి ప్రజలకు వివరించాలంటే గ్రౌండ్లో పనిచేయాలనే ఉద్దేశంతో 1 నెల ఆఫీస్ లీవ్ పెట్టేసేసి గ్రౌండ్లో ఫుల్ క్యాంపెయిన్ చేశాను. ఏ నియోజకవర్గాలు తిరిగారు? నేను అప్పుడు దగ్గర 24 కాన్స్టిట్యున్సీస్లో, అంటే నేను స్టార్ట్ చేసింది శ్రీకాకుళం మన అచ్చెన్నాయుడు టెక్కలకు స్టార్ట్ చేసింది. ఎందుకంటే అప్పుడు అచ్చెన్నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను ఏదైతే విజన్ ఫర్ విక్టరీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశానో ఆ క్యాంపెయిన్ ఇనాగ్రేషన్ కోసం టెక్కలకి వెళ్ళాను. అక్కడ అచ్చెన్నాయుడు గారి దగ్గర ఇనాగ్రేషన్ చేసుకుని అచ్చెన్నాయుడు గారితో రామ్మోహన్ అన్నతో క్యాంపెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మా రాయలసీమ ప్రాంతానికి వచ్చాం. రాయలసీమలో 23 కాన్స్టిట్యున్సీస్లో ప్రచారం చేసాం, కడప, అనంతపూర్, చిత్తూరు. ఇప్పుడు ఆ ప్రచారం చేసేటప్పుడే మీకు అర్థమైపోయింది ఆ వేవ్ అనేది? ఖచ్చితంగా. ఎందుకంటే అప్పటికే ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండింది. కాకపోతే బయటికి ఎక్స్ప్రెస్ చేయాలని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భయపెట్టి జగన్మోహన్ రెడ్డి పాలనలో జనాలు అంత భయపడిపోయారు కాబట్టి ఎవరు కూడా బయటికి చెప్పలే ఆ రోజు పాపం. కాకపోతే మాకు గ్రౌండ్లో క్యాంపెయిన్ చేసినప్పుడు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఇంక్లూడింగ్ పులివెందుల లాంటి ప్లేస్లో కూడా పులివెందుల టౌన్ వదిలేసేసి పక్కన మండలాలకు వెళ్ళి అడిగితే కూడా వాళ్ళ వేముల మండలాలకు వెళ్ళి అడిగితే వాళ్ళ సింహాద్రిపురం మండలాల్లో వాళ్ళు ఆ రోజు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా చేయాల్సింది చేస్తాము, ఖచ్చితంగా మా పులివెందుల కూడా ఈసారి మెజారిటీ వస్తుంది టీడీపీకి అన్న పరిస్థితి మేము అబ్జర్వ్ చేసాం. సో మాకు అప్పటికే అర్థమైపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వబోతుంది, టీడీపీకి పవర్లోకి వస్తుందని. మా ఎన్ఆర్ఐ సైడ్ నుంచి చేసిన ప్రచారం ఇంకొంత ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయింది. 10 సీట్లలో ఓన్లీ కడప జిల్లా తీసుకుంటే 7 సీట్లు గెలిచారు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి. 7 సీట్లు గెలిచినా కూడా కడపలో ఎంపీ మాత్రం అవినాష్ రెడ్డి గానే గెలిచారు.
దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అవినాష్ రెడ్డి గెలవడానికి ఒక రకంగా ఛాన్స్ మనమే ఇచ్చాం, పార్టీనే ఇచ్చిందని చెప్తాను. ఎందుకంటే నా ఉద్దేశం, అది పర్సనల్ ఉద్దేశం ఏంటంటే, అక్కడ నిలబడిన భూపేష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ ఉన్నారు. ఓకే. ఒకసారిగా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ నుంచి అది సీట్ మన బీజేపీకి ఇవ్వడంతో ఆదినారాయణ రెడ్డి గారు పోటీ చేశారు. ఆ తర్వాత ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల భూపేష్ గారికి ఎంపీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎంపీ సెగ్మెంట్లో ఆయనకున్న కాంటాక్ట్స్ అన్నీ కూడా 100% ఫుల్ఫిల్ చేసుకోలేకపోయినాడు. 40 రోజుల్లో ఉన్న 6 ఎమ్మెల్యే సెగ్మెంట్ తిరగాలంటే ఎవరికి ఛాన్స్ ఉండదు, అంత ఈజీ కాదు. అప్పుడు దాకా ఎంపీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారిని కాదని భూపేష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అనేది ఒక రకంగా మిస్టేకే. ఎందుకంటే ఒకవేళ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చింది ఈరోజు అవినాష్ రెడ్డి గెలిచేవాడు కాదు. ఓకే. మనకు వచ్చింది 60,000 మెజార్టీ, రైట్? 60,000 55,000 మెజార్టీ, 57,000 అంటే 25,000 26,000 మెజార్టీ ఓట్ స్ప్లిట్ అయ్యింటే ఆటోమేటిక్గా ఎంపీ సీట్ కూడా మందే. ఓకే. కాకపోతే అప్పుడున్న ఫ్యామిలీకి ఒకే సీట్ అన్నారు. అన్నదాన పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకుందో ఆ స్టాండ్ బేస్ చేసుకుని సీటు భూపేష్ గారికి ఇవ్వాల్సి వచ్చింది. భూపేష్ గారు కూడా బాగానే కష్టపడినట్టు కాబట్టి అంత ఫైట్ ఇవ్వగలిగాం. లేకపోతే మనం వాళ్ళు ఎప్పుడు 3 లక్షలు 2 లక్షలు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన 4 లక్షల మెజార్టీ వచ్చిన కడప ఎంపీ సెగ్మెంట్లో 55,000 తోటి గెలిచారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఓడిపోయినారు వాళ్ళు. ఓకే. కాకపోతే ఏంటంటే కొన్ని 1-2 ఎమ్మెల్యే సెగ్మెంట్లో వాళ్ళకున్న ఆధిపత్యమో లేకపోతే వాళ్ళు చేసిన ఏదైతే కొన్ని ఉన్నాయో వాటి వల్ల బయటకు రాబడ్డారు. కానీ లేకపోతే అవినాష్ రెడ్డి కూడా ఈరోజు లేడు, చాప్టర్ క్లోజ్. కడప జిల్లా ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట, పెట్టని కోట అంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019లో కూడా అలాగే జరిగింది. 2014లో కూడా ఎక్కువ సీట్స్ వైసీపీయే వశం చేసుకుంది. ఇంత వ్యతిరేకత రావడానికి పర్టికులర్గా రాయలసీమ ఏరియాలోనే మాకు 30-40 సీట్లు వస్తాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఈరోజు చాలా తక్కువ సీట్లకు పరిమితమయ్యారు. అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబము వైఎస్ఆర్ గురించి కడప డిస్టిక్ బ్రాండ్ అనుకోవడం, వాళ్ళ కంచుకోట అనుకోవడం ప్రజల్లో క్రియేట్ చేసిన ఒక అపోహ మాత్రమే, అదేం బ్రాండ్ కాదు. కాకపోతే ఏంటంటే పరిస్థితుల ప్రభావం లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సింపతి తోటి ఒక 2-3 ఎలక్షన్లో వాళ్ళకి ఫేవర్గా జరిగింది కదా అని చెప్పలేదు. బట్ నువ్వు ఒకసారి 20 సంవత్సరాల ముందుకు వెళ్ళి చూస్తే టీడీపీ అప్పుడు కూడా మనకు సీట్లు వచ్చాయి. ఈ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ క్వాలిటీ చూసిన తర్వాత కడప జిల్లా లాంటి ఎవరైతే వాళ్ళు చెప్పుకుంటారో కంచుకోట అంటారో ఆ కంచుకోటలోనే వ్యతిరేకత వచ్చింది. దానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గమైన పనులు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించినారు. ఇంక్లూడింగ్ ఇప్పుడు కడప జిల్లాలో రెడ్డి డామినేషన్ ఎక్కువ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. అలాంటి రెడ్డి వర్గం కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయలేదు, వాళ్ళు కూడా ఈరోజు సైలెంట్గా ఉన్నారు అంటే కారణం దానికి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వైఎస్ఆర్ గారు సంపాదించుకున్న ఏదైతే క్రెడిబిలిటీ ఉందో, ఏదైతే ఆయన ఎగ్జిస్టెన్స్ ఉందో దాన్ని పోగొట్టినాడు వర్కంగా చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అది కారణం. ఖచ్చితంగా ఈరోజు 10 సీట్లు 7 సీట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గమైన పనులే. ఇంత మ్యాండేట్ ఇచ్చారు కదా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఇంత మ్యాండేట్ రాయలసీమ ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కానీ ఇచ్చారు. పర్టికులర్గా నేను రాయలసీమ రీజియన్ గురించి అడుగుతున్నా. ఇంత మ్యాండేట్ ఇవ్వడం పట్ల ఈ సంవత్సరం 2 నెలల పాలన చూసిన తర్వాత ప్రజలందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? ప్రజలు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా అంటే 100% మన జనాలను ఎప్పుడు సాటిస్ఫై చేయలేం. అది ఏ ప్రభుత్వమైనా, అది కూటమి ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా, ఎవరైనా కూడా ఒక వర్గం వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం, ఇంకో వర్గం వాళ్ళు వ్యతిరేకత ఉంటుంది కాదని చెప్పలేదు. కాకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్న టైంలో రాయలసీమ ప్రాంతం కోసం అభివృద్ధి కోసం పనిచేసిన లీడర్లో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. మనం ఒకసారి చూస్తే ప్రతి జిల్లాలో డెవలప్ చేసిన సంఘటనలు కనపడతాయి. అనంతపూర్ జిల్లా వెనుకబడిన ప్రాంతం, ఆర్డీటీ ద్వారా నీళ్లు సప్లై చేయాల్సిన పరిస్థితులు, హిందూపురంలో వాటర్ లేని పరిస్థితులు కూడా మనం చూసాం గతంలో. అలాంటి చోట ఈరోజు వాటర్ సఫిషియెంట్గా ఉంటున్నాయి. ఎంప్లాయ్మెంట్ కోసం కియా లాంటి ఓ పెద్ద పరిశ్రమని, కారు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే 3 సార్లు సీఎంగా పనిచేశారు. బట్ కడప జిల్లాకి ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు. స్టీల్ ప్లాంట్ 3 సార్లు 4 సార్లు ఇనాగ్రేషన్ చేశారు, కానీ స్టీల్ ప్లాంట్ ఈరోజు కూడా గిటకు కూడా పెట్టలేదు. బట్ అలాంటి చోట కూడా ఈరోజు కడపలో కూడా ఈరోజు మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఒక ఎస్సీజెడ్ అనౌన్స్ చేసాం. అక్కడ కూడా ఈరోజు అన్నమయ్య ప్రాజెక్ట్ కావాల్సిన రిసోర్సెస్ మొన్న అనౌన్స్ చేసాం, 15,000 కోట్ల ఫండ్స్. అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చిత్తూరు జిల్లాలో కూడా మనం చూస్తే శ్రీ సిటీ అవ్వచ్చు, లేకపోతే ఫార్మా కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ వచ్చిన చాలా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా
చిత్తూరు అక్కడే జిల్లా గ్రౌండ్ develop చేసింది. చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఏ జిల్లాకు ఆ జిల్లాకు డెవలప్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేగాని గతంలో ఏ అధికారంలో ఉన్న కడప జిల్లాలో ఉన్న నాయకులు ఎవరు కూడా పనిచేయలేదు అని చెప్పి మాకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లకు ముందు నారా లోకేష్ గారు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. ఈ సంవత్సరం 2 నెలలలో ఆ రాయలసీమ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో దాని దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేసిందని మీరు భావిస్తున్నారా? కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందా అంటే ఖచ్చితంగా వేస్తుందని చెప్తాను. కాకపోతే ఇంకా ఫుల్ఫిల్ అయినాయా లేదా అంటే ఇంకా అవ్వలేదని చెప్తాను. ఎందుకంటే మనం ఆ రోజు ఎన్నికల హామీల పరంగా రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, అక్కడ వనరులు ఉన్నాయి కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి దాన్ని యూజ్ చేసుకునే ప్రాపర్ రూలింగ్ చేయలేదని చెప్పి లోకేష్ గారు డిక్లరేషన్లో చెప్పారు. దాంట్లో భాగంగానే కడప జిల్లాకి, అనంతపురం జిల్లాకి, చిత్తూరు జిల్లాకి, కర్నూలు జిల్లాకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడం అవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే అక్కడ జనాలకు కావాల్సిన అవసరాలని తీర్చడానికి అన్నీ కూడా మనం పనిచేస్తామని చెప్పి హామీ ఇచ్చాం ఆ రోజు. ఈరోజు మనం ఇంకా దాని మీద పని చేస్తున్నాం. దాంట్లో భాగంగానే కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇంకా కొన్ని పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు కడప జిల్లాకి, అనంతపురం జిల్లాకి, చిత్తూరు జిల్లాకి ఏదో ఒక రకంగా మన బెనిఫిట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్టు కడప స్టీల్ ప్లాంట్, లేకపోతే కియా ఎక్స్టెన్షన్, లేకపోతే మొన్న సోలార్ పరిశ్రమ ఏదైతే అనంతపురం జిల్లాలో ఇనాగ్రేషన్ చేసాం దానివల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రైతులు కూడా బాగుపడే పరిస్థితి ఉంది. అలాగే చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ ముందు నుంచి కూడా మనం డెవలప్ చేస్తున్నాం, అటు తిరుపతి, ఇటు చంద్రగిరి ప్రాంతంలో అన్నీ కూడా. కర్నూలు జిల్లాకి మనము జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని డెవలప్ చేయడం ఒకటైతే, అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ వల్ల నిజంగానే కర్నూలు ప్రాంతం అభివృద్ధి చెందుతుందా లేదా, లేకపోతే కేసీ కెనాల్ వాటర్ ద్వారా జనాలకి, రైతులకి, సామాన్య ప్రజలకి, అక్కడ రైతులకి, ఆయకట్టుకు అందరికీ నీళ్ళు ఇస్తే కూడా ఈరోజు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చెప్పాము హామీలు. ఈరోజు అటు ఇంకా టైం ఉంది, మనం ఇప్పుడు ఇంకా 1 year అయిపోయింది. బట్ ఈ 1 yearలో మనం ఆల్రెడీ దానికి ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయగలిగాం. బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ 4 yearsలో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని, దానికోసం ఖచ్చితంగా బాబు గారు, లోకేష్ గారు పనిచేస్తారని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకంతో ఈరోజు అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చాం రాయలసీమ ప్రాంతం నుంచి, నిలబెట్టుకుంటారని మేము విశ్వసిస్తున్నాం. చూడాలి ఎలా ఉంటుందో పరిస్థితి. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.